ఇన్ కేస్ మీరు ఏదన్నా ఒక అడవిలో తప్పిపోయినారు అనుకుందాం, చాలా డేస్ నుంచి మీకు ఫుడ్ అనేది కూడా సరిగా దొరకడం లేదు. ఈ టైంలో మీ బాడీ ఏం చేస్తుంది, ఒక సర్వైవల్ మోడ్ లేకపోతుంది. అంటే ఉన్న ఫుడ్ తోనే బాడీ ఫంక్షన్స్ చేయడం నేర్చుకుంటుంది. ఇలా ఎక్కువ డేస్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. దాంతో పాటు ఎనర్జీ కోసం ఫ్యాట్ అండ్ మజిల్ ని యూటిలైజ్ చేసుకుంటది. ఇది ఇలానే కంటిన్యూ అవుతే మీరు చూడడానికి వీక్ గా బక్కగా కనిపిస్తారు. అండ్ లక్కీలీ మిమ్మల్ని ఒక రెస్క్యూ టీమ్ కనిపెట్టింది. దాని తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళారు, బ్యాక్ టు లైఫ్ అండ్ బ్యాక్ టు ఫుడ్. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఏదైతే వెయిట్ లాస్ అయ్యారో అది మొత్తం రీగైన్ అయిపోతుంది. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చాలా మంది వాళ్ళ ఫ్యాట్ లాస్ జర్నీలో యూజ్ చేస్తున్నారు. ఫ్యాట్ లాస్ కోసం ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ ఒకటే సొల్యూషన్ కాదు. మీరు ఎప్పుడైతే స్లో అండ్ స్టడీగా ఒక హెల్తీ ప్లాన్ అనేది ఫాలో అవుతారో మీ రిజల్ట్స్ అనేటివి కూడా లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో మరి మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటానా? ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్వైవ్